యేసయ్య నామంలో మన ఈ బైబిల్ పట్టణం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం నుంచి ఈరోజు అధ్యాయం మొత్తానికి మనం ధ్యానం చేస్తాము. దాంట్లో మొదటి వచనం అంటే 6వ వచనం కొంచెం లోతుగా వెళ్తుంది. దాన్ని మనం లోతుగా ధ్యానం చేసుకుని వెళ్దాం. దానికి ముందు మనం పోయిన వారానికి ముందు వారం 5 వచనముల వరకు ఏదైతే మనం ధ్యానం చేసామో వచనం వెంబడి వచనం ఒక్కొక్క విషయం గుర్తు చేసుకుని ఆ తర్వాత మనం ఈరోజు ధ్యానంకి వెళ్దాం. ఇప్పుడు ప్రకటన గ్రంథం 5వ వచనం 5వ అధ్యాయం మొదటి వచనంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది తండ్రి అయిన అంటే సింహాసనంలో ఆసీనుడైన తండ్రి అయిన దేవుని కుడి చేతిలో ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథం ఏమనగా ఈ భూమి యొక్క హక్కు కలిగిన దస్తావేజు. అంటే ఈ భూమిని క్రయదనం చేసి ఎవరైనా ఇచ్చుంటే దానికి ఒక పత్రం ఉంటుంది కదా, అది అలాంటి టైటిల్ డీడ్ ఆయన తండ్రి అయిన దేవుడి దగ్గర కుడి చేతిలో ఉంది. ఇది మొదటి వచనం. 5వ అధ్యాయంలో 2వ వచనంలో ఏముందని చూస్తే ఒక బలిష్ఠుడైన దేవదూత వచ్చి గట్టిగా అరుస్తూ ఆ గ్రంథమును విప్పగలిగిన అర్హత పొందిన వ్యక్తి ఎవరు అని గట్టిగా కేకలేస్తున్నాడు. అంటే ఆ గ్రంథమును తీసి ఆ గ్రంథంను తెరిచి దాంట్లో ఉండే 7 ముద్రలు ఒకటి తర్వాత ఒకటి విప్పడానికి అర్హుడు ఎవరు అని చెప్పేసి గట్టిగా కేకలేసినట్టుగా చూసాం. అంటే ఎవరు లేరు. 3వ వచనం 5వ అధ్యాయం 3వ వచనంలో ఏం చూసామంటే పరలోకంలో కానీ భూమిలో కానీ ఈ లోకంలో కానీ భూమి కింద కానీ మానవుడు అనేవాడు ఎవ్వడు కూడా దాన్ని విప్పడానికో లేకపోతే ఆ ముద్రలను తీయడానికో ఎవరు లేరు అనేది 3వ వచనం. 4వ వచనంలో అపోస్తలుడైన యోహాను వచ్చేసి అంటే ఆ గ్రంథంను తీసి 7 ముద్రలు విప్పడానికి ఎవరు లేరా అనగానే అక్కడ ఏడవడం మొదలు పెడతారు. ఎందుకు ఏడవడం మొదలు పెడుతున్నారంటే అక్కడ యోగానికి ఏమి తెలుసు అంటే ఆ గ్రంథమును తీసి ఆ 7 ముద్రలను విప్పితేనే ఇక్కడ ఈ భూమికి మనుషులకి మానవులుగా అందరికీ సృష్టి మొత్తానికి రక్షణ, లేకపోతే రక్షణ లేదు అనేది యోగానికి తెలుసు. కాబట్టి ఇప్పుడు దాని ఆ గ్రంథమును తీసి విప్పేవాళ్ళు ఎవరు లేరనగానే ఏడవడం మొదలు పెడతాడు. ఏడవడం మొదలు పెట్టగానే 5వ వచనంలో మనం ఏం చేసామో అక్కడ ఉన్న ఒక పెద్ద వచ్చి యోగానికి ఏం చెప్తారంటే ఏడవగము ఈ గ్రంథమును విప్పి 7 ముద్రలు ఈ గ్రంథమును తెరిచి 7 ముద్రలు విప్పడానికి ఒక్కరికి అర్హత ఉంది. ఆ ఒక్కరు ఎవరంటే యూదా గోత్రపు సింహం దావీదుకి వేరు చిగురైన ఒక ఆయన దీనికి అర్హత పొంది ఉన్నారు, ఆయన ఉన్నారు అని చెప్పేసి అక్కడ 5వ వచనం. మరి చివర్లో మనం ముగించేటప్పుడు పోయిన సెషన్లో మనం ముగించేటప్పుడు ఎలా ముగించామంటే యూదా గోత్రపు సింహం అక్కడ ఉంటుంది అని చెప్పేసి ముగించబడింది. ఇప్పుడు అపోస్తలుడైన యోహాను వచ్చేసి యూదా గోత్రపు సింహం అంటే అక్కడ ఒక సింహం రాబోతుంది అని చెప్పేసి ఎదురు చూశారు అని చెప్పేసి ముగించాం. ఇప్పుడు దీన్ని పెట్టుకుని మనం 6వ వచనంకి వెళ్తున్నాము. 6వ వచనంలో ఏముందని మీకు నేను చదివేసి ఆ తర్వాత మీకు దాని గురించిన ధ్యానంకి మనం వెళ్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉంటుట చూచి తిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు నుండెను. ఆ కన్నులు భూమి ఎంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆమెన్. చూద్దాం. ఈ ఒక్క వచనం వచ్చేసి మనకి గట్టిగా బాగా అర్థమైతే మిగతా వచనంలో అన్నీ మనకి తేటగా అంటే చాలా తేలికగా మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ వచనంలో చెప్పబడింది ఏంటి అని చూస్తే అక్కడ ఒకటి తర్వాత ఒకటి మనం ధ్యానంలో తీసుకుందాం. ఇక్కడ సింహాసనమునకు ఆ 4 జీవులకును మరియు సింహాసనములకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్య.
ఇప్పుడు అక్కడున్న ఆ వాతావరణం మన పిక్చరైజ్ చేసుకుంటే మనం చూస్తే అక్కడ సింహాసనం ముందు ఆయన తండ్రి అయిన దేవుడు అక్కడ ఆసీనుడై ఉంటే ఆయనకి ముందు ఆ 4 జీవులు అంటే ద 4 బీస్ట్స్ ఉంది కదా, క్రీచర్స్, ఆ 4 జీవులు, మరి ఇటువైపు పెద్దలు, ఇంతమంది మధ్య తండ్రి అయిన దేవుడు, ఇప్పుడు నేను ఎలా ఉన్నానో ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఉంటే, మరి దాని పక్కన 4 జీవులు, ఇటువైపు పెద్దలు, మరి ఈ ముగ్గురికి మధ్యలో ఎవరున్నారు? అక్కడ వధింపబడిన గొర్రెపిల్ల అక్కడ నిలిచి ఉండడం చూచి తిని అని చెప్పేసి యోహాను గారు చెప్పారు. ఇప్పుడు ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండేను. ఈ కన్నులు అనేది భూమిలో అందటి పంపబడిన 7 ఆత్మలు అని చెప్పబడింది. ఇప్పుడు ముందు భాగం 6వ వచనంలో ముందు భాగం ఏమని చూద్దాం. ముందు భాగంలో ఏముంది అని చూస్తే ఇక్కడ మనకి చాలా విషయంలో చెప్పబడింది. ఏంటి అని చూద్దాం. యోహాన్ ఎదురు చూస్తుంది, అపోస్తలుడైన యోహాన్ ఎదురు చూస్తుంది, ఒక పెద్ద ఏం చెప్పారు? యూదా గోత్రపు సింహం ఆ గ్రంథమును తీసి 7 ముద్దులు విప్పడానికి అరుగద పొంది ఉన్నారు అని చెప్పేస్తే, యోహాన్ ఇక్కడ తిరిగి చూస్తే అక్కడ సింహం కదా ఉండాలి, మరి అక్కడ సింహం లేదు. సింహము బదులుగా ఏముంది? అక్కడ వధింపబడిన గొర్రెపిల్ల ఉంది. ఈ వధింపబడిన గొర్రెపిల్ల ఎవరనేది మన అందరికీ తెలుసు. ఎవరది? యేసు ప్రభువారు. వధింపబడిన గొర్రెపిల్ల యేసు ప్రభువారు. చూడండి, ఈ వచనంలో ఎంత ఒక లోతైన విషయములు పెట్టి పరిశుద్ధాత్మ దేవుడు యోహాను ద్వారా రాపించాడంటే ఒకటి తర్వాత ఒకటి. మరి ఇప్పుడు మనం ఇక్కడ వెళ్ళిన తర్వాత మనం ఎనివే వెళ్తాం కదా, మనం వెళ్ళిన తర్వాత అక్కడ యేసు ప్రభువారు వధింపబడిన గొర్రెపిల్లగానే కనిపిస్తారా? కాదు, అలా కనిపించరు. మనం అక్కడ వెళ్ళిన తర్వాత అంటే సంఘం ఎత్తబడి ఆ ఎత్తబడి గుంపులో మనం ఉండి మనం వెళ్ళిపోతే అక్కడ మన యేసయ్యను చూస్తే ఎలా కనిపిస్తారంటే ఈ లోకంలో ఆయన ఎలా జీవించారో ఎలా నడుచుకున్నారో అలాగే కనిపిస్తారు. పునరుద్ధరణ అయ్యేటప్పుడు ఆయన ఎలాగా మహిమ శరీరంతో వెళ్ళారో అదే మహిమ శరీరంతో మనకి ఆయన కనిపిస్తారు. మరి యోహాను అలా చూడడం ఏంటి? వధింపబడిన గొర్రెపిల్ల అంటే దాని ఏమర్థం అంటే నరుగుతారు కదా, అంటే ఇక్కడ మెడ నరిగితే ఎలా ఉంటుంది అలా వధింపబడిన గొర్రెపిల్లలాగా ఆయన అక్కడ చూశాడు. ఇప్పుడు మన అందరికీ తెలుసు యోహాను గారు చూసింది అక్కడ దర్శనం అని తెలుసు. దర్శనంలో ఎప్పుడు కూడా అలాగే చూస్తారు. మరి దానికి కొన్ని అర్థములు ఉంటాయి. ఆ దర్శనములో మనం కరెక్ట్గా దాన్ని మార్పు చేసి చూసేటప్పుడు మన అర్థాలు తెలిసిపోతుంది. ఇది ఎలాగుంది అని చూస్తే ఆదికాండం 41 అధ్యాయం అంటే జెనిసిస్ 41, ఆదికాండం 41 ఈ అధ్యాయంలో ఐగుప్తు ఫారో ఉన్నాడు కదా, ఆయన కూడా కళలు కంటాడు కదా అని ఓ కళ కంటాడు. ఏమని? ఆ ఆదికాండం 41 అధ్యాయం 1వ వచనం నుంచి ఆ కళ స్టార్ట్ అవుతుంది. కళ ఏంటని మీకు తెలుసు. అంటే బాగా కొవ్వెక్కిన, బాగా లావుగుండ కొవ్వెక్కిన ఒక 7 ఆవులు, తర్వాత సన్నగా అంటే ఒక చర్మం తర్వాత ఎముకలు మాత్రమే ఉండే ఒక 7 ఆవులు. ఈ కళలో ఈ 7 సన్నగా చర్మం ఎముకలే ఉండే ఈ 7 ఆవులు ఏం చేస్తుందంటే బాగా కొవ్వెక్కి లావుగా ఉండే ఈ ఆవులను ఏం చేస్తే తినేస్తుందంట. ఇది మొదటి కళ. ఇది అర్థం కాల. మరి పడుకుంటాడు. ఇంకోసారికి ఇంకో కళ వస్తుంది. ఏం కళ వస్తుంది అంటే బాగా పండిన పంట ఉంటుంది. ఇప్పుడు ఇంకోవైపు అస్సలు పంటనే పండలేదు, అలాంటి ఒక పంట ఉంటుంది. ఈ పంట బాగా పండిన అంటే పండిన పంటను తిన్నట్టుగా ఉంటుంది. అర్థమైందా మీకు? అలాగా. ఇప్పుడు దీని ఆయన అర్థం కాదు. మరి ఉదయం లేకుండా చాలా కష్టపడుతాడు ఏమనిసి ఈ కళ మీకు తెలుసు. మరి దీని మీకు తర్జుమా చేసి అంటే దీనికి దేవుడి దగ్గర ప్రార్థన చేసి దీని అర్థం కనుక్కుని యోసేపు దానికి చెప్తాడనమాట. అదే కదా, ఇది తెలుసు. మరి యోసేపు చెప్పింది కథ వేరు. ఏదైతే జరగబోతుందో ఆ దేశంలో వచ్చే 7 సంవత్సరములుగా అది 7 సంవత్సరం తర్వాత 7 సంవత్సరం జరగబోయేదన్నీ మనకి ఇది. ఇప్పుడు యోగాను చూసిన ఈ దర్శనం కూడా అలాంటిదే. దీని ఇంగ్లీష్లో ఏమంటారంటే మెటఫార్ అంటారు. మెటఫార్ అంటే చూసేది ఒకటి,
మరి ఆ ఒకటి నుంచి అది ట్రాన్స్ఫార్మ్, అది మారి ఇంకోటిగా అక్కడ మనకి జరుగుతుంది అనమాట. దాన్ని ఇంగ్లీష్లో మెటఫోర్ అంటారు. ఇప్పుడు దీని తర్వాత చూస్తే అక్కడ ఆ వధింపబడిన గొర్రె పిల్లకి 7 కొమ్ములు ఉంది అని చూసాము, 7 కన్నులు ఉంది అని కూడా, 7 కళ్ళు ఉంది అని కూడా మనం ఇక్కడ చూసాం. మరి ఇప్పుడు వధింపబడిన గొర్రె పిల్ల యేసయ్య అని చెప్పడానికి ఎందుకు అలా చెప్తున్నాం అంటే, మనకు తెలుసు యేసు ప్రభు వారు దీని ముందు శరీరధారిగా వచ్చేటప్పుడు ఆయన వధింపబడడానికే వచ్చాడు. ఆయనకి తెలిసి ఆయన వచ్చాడు, బాగా తెలుసు మన అందరికీ. ఆయనకు తెలుసు ఆయన దేనికోసం వచ్చారని. అది తెలిసి ఆయన వచ్చి ఆయన ఇష్ట ప్రకారం ఆయన ఏం చేసుకున్నారు, దేవుని ప్రణాళిక ఆయన ఇష్ట ప్రకారం ఆయన ఏం చేశారు, వధింపబడడానికి ఆయన ఒప్పుకున్నారు. దీనే ఐసయ్యా 53:7 ఐసయ్యా 53:7 చెప్పబడింది. ఏది? వధకు తేబడిన గొర్రెపిల్ల అని మన పాటలు కూడా పాడతామే, ఆ వచనమే ఇది. ఈ వచనం నుంచి తీసిందే ఆ పాట. వధకు తేబడిన గొర్రెపిల్ల. తర్వాత బొచ్చు కత్తిరించడానికి ఎవరైతే కత్తిరిస్తారో వాళ్ళ ముందు ఏది నోరు తెరవకుండా, అరవకుండా, నోరు తెరవకుండా నిలబడిన గొర్రెపిల్ల అనేసి ఈ వచనం మనకి ఐసయ్యా 53:7 మనం చదివి ఉంటాం. వధకు తేబడిన గొర్రెపిల్ల ఆయన ఇష్ట ప్రకారం వచ్చి ఆయన ఏం చేశారు, ఆయన బలి చేసుకున్నారు. ఆయన ఎందుకు బలి చేసుకున్నారు? మన పాపములు, మన అతిక్రమములు, మన పాపపు ఆలోచనలు, మనకి రాబోయే ఆత్మీయ మరణం, ఇవన్నీ కొట్టివేయడానికి ఆయన రావాల్సిన అవసరం పడింది. ఆయన వచ్చి ఆయన ఏం చేశారు, ఆయన పని ముగించుకుని వెళ్ళారు. ఇప్పుడు ఇక్కడ 7 కొమ్ములు అనగానే మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఏముందంటే, ఈ కొమ్ములు ఎప్పుడు కూడా అధికారముగును, శక్తిగిని, బలముగును వాడబడింది దీని ముందు. ఇక్కడ ఈ వధింపబడిన గొర్రెపిల్లగా యేసు ప్రభు వారు కనిపించినా గాని ఆయనకి సకల అధికారమును, శక్తియును, బలమును పొంది ఉన్నారు అని చెప్పడానికి ఆ 7 కొమ్ములు ఇక్కడ సూచనగా, సాదృశ్యంగా చెప్పబడింది. అంటే దాని అర్థం ఏంటంటే, మనం చెప్తాం ఇంగ్లీష్లో అవర్ గాడ్ ఈస్ అన్ ఆమ్నిపోటెంట్ గాడ్ అని. అంటే అంత బలం, ఇంకా దీనికన్నా ఎక్కువ బలం ఒకరికి అవసరం లేదు. అంత బలం, అంత అధికారం కలిగిన ఒక దేవుడు అని చెప్పడానికి. ఆల్ పవర్ఫుల్, ఆల్ కంప్లీట్ పవర్, ఆల్ పవర్ఫుల్, ఆమ్నిపోటెంట్ గాడ్ అంటాం కదా, అది అన్నమాట. అందుకు ఆ 7 కొమ్ములు అక్కడ చూపించబడింది. ఇప్పుడు మరి వధింపబడిన గొర్రెపిల్ల అని చెప్తున్నాం కదా. వధింపబడిన గొర్రెపిల్ల అని చెప్పేటప్పుడు ఇక్కడ చూస్తే ఎందుకు వధింపబడిన గొర్రెపిల్ల అంటే, ఆయన దేవుడు ఉండేటప్పుడు ఆల్ పవర్ఫుల్ గాడ్, అన్ని శక్తి, బలం, అధికారం కలిగిన ఆయన మరి వచ్చేటప్పుడు శరీరధారిగా వచ్చాడు. శరీరధారిగా వచ్చేటప్పుడు తెలుసు ఆయన వధించబడబోతున్నారు అని ఆయనకే తెలుసు. ఆయన ఇష్ట ప్రకారం వచ్చి ఆ పని చేశారు. సో ఇక్కడ చూస్తే యేసు ప్రభు వారు ఎంత శక్తి, బలం, అధికారం కలిగి ఉన్నారో అలాగే అంత ఆయనను తగ్గించుకుని ఆయన ఇక్కడ ఒక బలి పశువుగా ఇక్కడ దిగొచ్చింది కూడా మనం చూసాం. ఇప్పుడు ఈ వచనం ద్వారా మనం ఏం తెలిసిందంటే, ఒక ఆల్ పవర్ఫుల్ అంటే అన్ని శక్తి, బలం, అధికారం కలిగిన యేసు ప్రభు వారు అక్కడి నుంచి శరీరధారికి దిగి వచ్చారు అంటే ఏం చెప్తుంది మనకు? అది దేవుడు అని మనకు తెలుసు. మరి ఇష్టం పడి వచ్చి మన పాపములు అన్ని తీసివేయడానికి వచ్చిన దేవుడు కాబట్టి ఆయన ఇక్కడ యేసు ప్రభు వారిని మన దేవుడుగానే చూస్తున్నాం. తర్వాత 7 కన్నులోంచి ఉంది కదా. ఈ 7 కన్నులు దేనికి అని చూస్తే మన ఇంగ్లీష్లో దీని ఆమ్నిసియన్స్ అంటాం. ఈ 7 కళ్ళు అని చెప్పగానే ఆయన అన్ని దశల్లో చూసేవాడు, అన్ని విషయములు తెలిసినవాడు, అన్ని చోట్ల ఒకేసారి చూసేవాడు. అంటే 7 అనే సంఖ్య మన అందరికీ తెలుసు. అది 7 కొమ్ములు అవనివ్వండి, లేకపోతే 7 కన్నులు అవనివ్వండి, 7 అనే సంఖ్య దేనికోసం? అది ఒక పరిపూర్ణమైంది. అంటే ఇంకా దానికైనా ఎక్కువ అవసరం లేదు, అది తక్కువ కూడా కాదు అని చెప్పడానికి. సో ఇక్కడ ఆయనకు అన్ని చూడగలిగిన ఆ శక్తి ఆయనకు ఉంది అని. అంటే అన్ని చూడగలిగిన శక్తి అంటే మన హృదయంలో, మన మనసులో, మన తలంలో ఏమనుకుంటామో ఇది కూడా ఆయనకు తెలుసు. ఎలాగా అంటే ఇంకొంచెం లోతుగా చూస్తే ఈ 7 కన్నులను చూసాం కదా. దీని పరిశుద్ధాత్మ దేవుని యొక్క
శక్తులు కలిగిన 7 విధముగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం చెప్పి అది భూమి పైన పంపబడింది అని చెప్తున్నాం కదా. ఈ ఒక పరిశుద్ధాత్మ శక్తిని యేసయ్య పొందే మనం ఏం చేస్తున్నాము, ఇప్పుడు మన యేసయ్య వచ్చేసి 3.5 సంవత్సరములు పరిచర్య చేసేటప్పుడు అన్ని తెలిసిన వ్యక్తి ఎలా ఉన్నారంటే ఈ పరిశుద్ధాత్మ దేవుణ్ణి 7 విధముగా పనిచేసే పరిశుద్ధాత్మ దేవుని ఆయన పొంది అన్ని తెలుసుకుని ఆయన పనిచేసేట్టుగా మనం ఇక్కడ చూస్తాం. అందుకని యేసయ్య దగ్గర నుంచి మనం ఏది కూడా ఏం చేయలేము, మనం హైడ్ చేయలేము. అంటే తెలుగులో ఏం చెప్పాలా నాకు తెలియట్లేదు, దాయలేము. మనం హైడ్ చేయలేమంటే దాయలేము. యేసుప్రభువు నుంచి మీరు మంచి చేసిన దాయలేరు, చెడు చేసిన దాయలేరు, మంచిది అనుకున్న దాయలేరు, చెడు అనుకునే దాయలేరు. ఎందుకంటే మనం ఏదైతే తలంపులు మనం అనుకున్నామో, ఏదైతే మన హృదయంలో మన ఊహించుకున్నామో అన్ని ఆయనకే తెలుసు. ఇప్పుడు మన ఈ ధ్యాన భాగంలో మరి ముఖ్యమైన భాగంకి వచ్చాము. ఇంకొంచెం లోతుగా వెళ్తున్నాము. ఇది మీకు అర్థమైతే మీరు ధన్యులే. ఇక్కడ చూడండి 5వ వచనంలో యూదా గోత్రపు సింహం, దావీదు వేరు చిగురు అని చెప్పేసి యేసయ్య చెప్పారు. ఇది మనకు తెలుసు. మరి 6వ వచనంలో ఏం చెప్పబడింది? వధింపబడిన గొర్రెపిల్ల. యూదా గోత్రపు సింహము అని చెప్పగానే మనకి వెంటనే ఏం గుర్తొస్తుంది? ఆ సింహం గర్జిస్తూ ఏముంటది? భయంకరమైన శక్తి కలిగింది. అంటే ఉండే జంతువులనే అది గొప్ప శక్తి, బలము, తర్వాత అది శబ్దం వచ్చేసి అది లేపితేనే ఈ జంతువులు ఇటు నుంచి అటు నుంచి ఇటు పరిగెడుతుంటది, ఇది వెళ్ళి పట్టుకుని తినేది. అలాంటి ఒక జంతువు అది. సో అలాగ సింహంలాగా చూపించేసి చాలా పెద్ద గొప్పగా 5వ వచనంలో చూపించేసి మరి 6వ వచనంకి వచ్చేటప్పుడు వధింపబడిన గొర్రెపిల్ల అని దానికి వ్యతిరేకంగా చూపిస్తున్నారు. దీనే మెటఫార్ అనేది. అంటే ఒకే విషయంలో మొదట్లో ఒకలాగా చెప్పడం, దాని చివరిలో క్లైమాక్స్కి వచ్చేటప్పుడు ఇంకోలాగా చెప్పడం, దీనే మెటఫార్ అంటారు. దీంట్లో సిమిలారిటీస్ ఉంటుంది, అంటే పోలికలు ఉంటుంది. దీంట్లో పోలికలు ఉంటుంది, దీంట్లో కూడా పోలికలు ఉంటుంది. మరి దీని నుంచి ఇక్కడ ఇటువైపు మార్పు చేసుకుని దాన్ని చెప్పడమే మెటఫార్గా చెప్పడం అని చెప్పేది. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పబడింది అని చూస్తే 5వ వచనంలో ఆయన యూదా గోత్రపు సింహం, దావీదు వేరు చిగురు అని చెప్పేటప్పుడు అక్కడ ఆయన ఆ యూదా గోత్రపు సింహం అనమానే ఏమి ఎదురొచ్చినా కానీ దాన్ని గెలిచే వ్యక్తిగా చూపించారు. మరి 6వ వచనం వచ్చేటప్పుడు అన్ని తగ్గించుకుని అక్కడ వధింపబడిన గొర్రెపిల్లలాగా చెప్పారు. ఇక్కడ చూడండి, వధించబడిన గొర్రెపిల్లని ముందు చెప్పి అక్కడి నుంచి ఆయన సాధించినట్టుగా చూపించేలా బాగా అర్థం చేసుకోండి ఈ వచనములు రెండును. ముందు వధింపబడిన గొర్రెపిల్ల యేసుప్రభు వారు అని చెప్పి అక్కడి నుంచి ఆయనను సింహముగా చూపించి ఆ తర్వాత గెలుపు పొందాడు అని చెప్పలా. ముందు ఆయనని ఎలా చూపించారు? యూదా గోత్రపు సింహం అని పెద్దగా, ఆల్ పవర్ఫుల్, అన్ని ఆయనకు తెలుసు, ఆయన ఎక్కడైనా ఆయన గెలుపు పొందడమే. అలాంటి ఒక స్థాయిని ఇక్కడ సింహంకు పోలి చెప్పి 6వ వచనం వచ్చేటప్పుడు అలాగే ఆపోజిట్గా, అంటే వ్యతిరేకంగా చాలా ఎదురుగా ఏం చేశారంటే అక్కడ గొర్రెపిల్ల, వధింపబడిన గొర్రెపిల్ల అనేసి ఇక్కడ అది కూడా మామూలు గొర్రెపిల్ల కాదు, వధింపబడిన గొర్రెపిల్ల అని చెప్పేసి అక్కడ చూపించబడింది. మరి ఇక్కడ చూస్తే 5వ వచనంలో యూదా గోత్రపు సింహం అర్హత పొంది ఉన్నారు అని ఆ పెద్దొచ్చి యోహాను చెప్పారు. మీకు గుర్తుంది 5వ వచనంలో ఏం చెప్పారు? యూదా గోత్రపు సింహం ఆ పుస్తకం, ఆ గ్రంథమును తీసుకుని 7 ముద్రలకు విప్పడానికి అర్హత పొంది ఉన్నారు అని అక్కడ అలా చూపించేసి, మరి ఆ గెలుపు పొందింది సింహం కాదు, వధింపబడిన గొర్రెపిల్ల. చూసారా? అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. ఈ 5వ వచనమును 6వ వచనము చూసేటప్పుడు టోటల్గా డిఫరెంట్ ఉంటుంది, తేడాగా ఉంటుంది. మరి ఇలా అర్థం చేసుకుంటేనే మనకు దేవుడు ఎలా రాపిచ్చారో అలా మనకు అర్థమవుతుంది. ఇక్కడ గెలుపు పొందింది యూదా గోత్రపు సింహం కాదు, మరి గెలుపు పొందింది వధింపబడిన గొర్రెపిల్ల
అది మనం అక్కడ చూడాలి. ఎందుకంటే మన యూదా గోత్రపు సింహం మన అనగానే మనకి ఏమవుతుందంటే యేసయ్య వచ్చి గెలుస్తారు అని అనుకుంటాము. మరి యేసయ్య వచ్చింది సింహంగా రాలేదు, గొర్రెపిల్లగా వచ్చారు. యూదులు కూడా మోసం పోయింది దీనివల్లనే. వాళ్ళు ఎదురు చూసింది యూదా గోత్రపు సింహం, మరి యేసయ్య దిగింది గొర్రెపిల్లగా. అందుకని యేసయ్యను వాళ్ళు ఒప్పుకోవట్లేదు. యేసయ్యను నిరాకరించడానికి కారణం వచ్చేసి వాళ్ళు ఎదురు చూసింది యూదా గోత్రపు సింహం. దావీదు వంశావళిలో ఆయన రాజుగా వస్తాడు, అందరినీ ఏళ్తాడు, ఆయన శక్తితో బలముతో అధికారంతో అందరినీ నాశనం చేస్తారు అని ఈ ఇశ్రాయేల్ జనాంగం ఎదురు చూస్తే యేసయ్య అలా రాలేదు. మరి ఆయన వచ్చింది గొర్రెపిల్లగా వచ్చారు. గొర్రెపిల్లగా వచ్చి ఏం చేశారు? ఆ గెలుపును పొందారు. ఇప్పుడు మనం చూస్తే ఈ రెండింటికి మనకు ఇప్పుడు తేడా తెలిసిపోయింది కదా. ఎందుకు ఆయన అలా చేశారంటే, ఇప్పుడు యూదా గోత్రపు సింహంగా ఇశ్రాయేల్ జనాంగం ఎదురు చూసినట్టుగా వచ్చి ఇలా వధించబడాలంటే సాతాను అస్సలు ఒప్పుకునేవాడు కాదు. ఇది ఇలా వీళ్ళు ఎదురు చూస్తుంటే లోకమే అలాగే ఎదురు చూస్తుంది. అందరి పరిశుద్ధ గ్రంథం తప్పుడుగా చూసుకుని అలా చూశారు. మొత్తాన్ని ఇశ్రాయేల్ జనాంగం మొత్తాన్ని ఇలా చూశారు. మరి యేసయ్య వచ్చింది శరీరధారిగా వచ్చి గొర్రెపిల్ల అయ్యి, అది కూడా వధింపబడిన గొర్రెపిల్ల అయ్యి, సాతాన్ ఏర్పరిచిన ఆ పాపం ఆ మరణం అన్ని గెలిచి ఆయన పైకి వచ్చారు. అది ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తే యేసు ప్రభు వారు ఈ గెలుపు పొందింది ఆయన బలముతో, ఆయన శక్తితో, ఆయన అధికారంతో కాదు, మరి ఆయన విధేయతతో, తర్వాత ఆ సిలువ మరణంతో గెలిచారు. సాతాను తలను తొక్కిపడ్డారు. అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు ఈ 5-6 వచనంలో మీకు ఇక్కడి నుంచి అంటే యూదా గోత్రపు సింహం నుంచి ఇలా వధింపబడిన గొర్రెపిల్లగా ఇలా మారిన ఈ విషయం మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు, కానీ ఇది మీరు అర్థం చేసుకునే తీరాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు యూదా గోత్రపు సింహంగా 5వ వచనం చెప్పబడిన ఆయన 6వ వచనంలో వధింపబడిన గొర్రెపిల్లగా గెలుపు పొంది ఉన్నారు అనగానే మనకేంటి అని చూస్తే, ఎప్పుడు కూడా యేసయ్య ఏం చేసినా కానీ అది పరలోకం నుంచి చేసినా, ఈ లోకం వచ్చి చేసిన తర్వాత మరి ఇప్పుడు పరలోకం నుంచి చేసినా మనకేంటి అని చూస్తే మనకు ఏమి లేకుండా యేసు ప్రభు వారు ఏ పని కూడా చేయలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆయన ఇలాగ వధింపబడిన గొర్రెపిల్లగా వచ్చి ఈ గెలుపు పొందారు కాబట్టి ఏ గెలుపు? సాతాను ఏర్పరచుకునే ఈ పాపపు ఊబి నుంచి, ఈ పాపపు లోకం నుంచి మనకి రక్షణ కల్పించి, పాపం నుంచి మనను తీసి, మరణం నుంచి మనల్ని తీసి ఆయన వద్దకు చేర్చుకుని ఈ రక్షణ కలిగింది యూదా గోత్రపు సింహం కదా. అలాగొచ్చుంటే కాదు, వధింపబడిన గొర్రెపిల్లగా వచ్చారు కాబట్టి ఈ రక్షణ, ఈ పాపం నుంచి బయటపడడం ఇవన్నీ జరిగింది. అందుకే ఇప్పుడు ఇదే ఈ గొర్రెపిల్ల, ఈ వధింపబడిన గొర్రెపిల్ల ఇప్పుడు పరలోకం నుండి ఆ గ్రంథమును తెరిచి 7 ముద్దులు విప్పితే గాని ఈ సృష్టికి రక్షణ లేదు, ఈ సృష్టికి విమోచనం లేదు. అందుకని అది అలా జరిగింది. అందుకని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్పింది అని చెప్పేసి చూసేటప్పుడు, ఇది సాతానుకు మాత్రం తెలిసి ఉంటే వాడు యేసు ప్రభువును శిలువ త్యాగం చేయడానికి ఒప్పుకునేవాడు కాదు. ఇంకా వేరేదో కథలు మారి జరిగి ఉంటది. అందుకని ఇక్కడ ఏం చేశారు? యూదా గోత్రపు సింహములాగా చూపించి ఇక్కడ గొర్రెపిల్లలాగా వచ్చి ఆ వధింపబడిన గొర్రెపిల్ల వల్లనే మనకి రక్షణ కలిగింది, అయినా మన పాపములకు వెల చెల్లించబడింది అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రకటన 5:6 అయిపోయింది, దీన్ని మనసులో పెట్టుకోండి. ఇప్పుడు 7వ వచనం వెళ్దాం. 7వ వచనంలో ఏముంది అని చూస్తే, 7వ వచనం చదివిన తర్వాత మనం 7వ వచనం లోపల వెళ్తాం, ధ్యానం వెళ్తాం. 7వ వచనంలో ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడై ఉండువాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. సింహాసనంలో కూర్చున్నది తండ్రి అయిన దేవుడు. ఆయన కుడి చేతిలో ఆ గ్రంథం ఉంది. ఆ గ్రంథం ఏంటి? ఈ లోకము, ఈ భూమి యొక్క దస్తావేజు. ఈ భూమిని క్రయధనం చేసి ఎవరైనా ఇచ్చుంటే
అదే క్రయధనం చేసి ఆదాము సాతానుకి ఇచ్చాడు కదా, దానికి సంబంధించిన దస్తావేజు ఆయన ఎవరు, తండ్రి అయిన దేవుని కుడి చేతిలో ఉంది. దీని ఆయన వచ్చి ఎవరు, వధింపబడిన గొర్రెపిల్ల యేసు ప్రభు వారు వచ్చి సింహాసనమందు ఆసీనుడై ఉండు అని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనేను. ఈ వచనం వచ్చేసి కొంచెం లోతు ఉంది. చూడండి, యేసు ప్రభు వారు తండ్రి దేవుని కుడి చేతి నుంచి ఆ గ్రంథం ఇప్పుడు తీసుకున్నారు అనేది 7వ వచనం. అంటే దీని అర్థం ఏంటి అని చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి తండ్రి అయిన దేవుడి దగ్గర నుంచి అధికారంను, శక్తిని, బలమును యేసు ప్రభు వారు తీసుకున్నారు. బాగా అర్థం చేసుకోండి. ఇంతవరకే అంటే తండ్రితోనే ఉన్న దేవుడు యేసయ్య అక్కడి నుంచి ఆ దైవత్వను వదిలిపెట్టి శరీరధారి వచ్చి 33 సంవత్సరములు మన మధ్యలో బతికి మన కోసం ఆయన శిలువ త్యాగం చేసుకుని మరణించి ఆయన తండ్రి దగ్గర వెళ్ళిపోయి ఈ ప్రకటన గ్రంథం 5:7వ వచనం వరకు వధింపబడిన గొర్రెపిల్లగా విధేయుడిగానే ఆయన ఉన్నారు. ఇంతవరకు ఆయనకి శక్తి, బలం ఇది ఏమి ఇంకా రాలా వధింపబడిన తర్వాత. ఇప్పుడు ఆ గ్రంథంను తండ్రి కుడి చేతి నుంచి తీసుకుంటే ఇప్పుడు ఏమైంది, తండ్రి శక్తి, బలం, అధికారంను యేసు ప్రభు వారికి ఇచ్చారు. ఓకే, ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఇప్పుడు యేసు ప్రభు వారు చేసే పని ఏంటి, ఇంకా టోటల్గా ఆయన కంట్రోల్ తీసుకుంటారు. సృష్టి మొత్తానికి టోటల్గా మొత్తానికి ఆయన కంట్రోల్, ఆయన నియంత్రణలో తీసుకుని ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రతి పని దేవుడు ప్రణాళిక ప్రకారం ఏమేమి ఉందో అదన్నీ చేయాలి, ఒకటి తర్వాత ఒకటి చేయాలి. ఇప్పుడు గ్రంథం తీయగానే నెక్స్ట్ అని చేయబోయే పని ఏంటి, మొదటి ముద్ర విప్పాలి. మొదటి ముద్ర విప్పగానే తెల్ల రంగు గుర్రం బయటికి రావాలి. తెల్ల రంగు గుర్రంలో ఉండేది ఎవరు అనేది మనం వచ్చే వారం చూస్తాము. అదే 6వ అధ్యాయంలో మొదటి వచనం. ఇప్పుడు చూస్తే దాన్ని మనం వెళ్ళట్లేదు. ఇప్పుడు ఆ తెల్ల రంగు గుర్రం బయట రాగానే ఏం మొదలు పెడుతుంది, 7 సంవత్సరముల శ్రమల కాలం మొదలవుతుంది. ఏంటి, 7 సంవత్సరముల శ్రమల కాలం, ద ట్రిబులేషన్ మొదలవుతుంది. ఇప్పుడు చూడండి, మొదటి ముద్ర విప్పగానే ఇప్పుడు ఈ 7 సంవత్సరాల శ్రమల కాలం వచ్చేసి ఎందుకు యేసు ప్రభు వారికి ఇంత శక్తి, ఇంత బలం, ఇంత అధికారం ఉండేటప్పుడు 7 సంవత్సరములు యేసు ప్రభు వారికి ఎందుకు వెంటనే ముగించవచ్చు కదా అని మనకి ఇక్కడ ప్రశ్న రావచ్చు. మరి ఇక్కడ చూస్తే యేసు ప్రభు వారు దీర్ఘశాంతం, ఆశానిగ్రహం కలిగిన దేవుడు. ఎందుకంటే ఈ 7 సంవత్సరములు కూడా ఇంకా ఆయన సృష్టిలో మానవులు ఎవరైతే నిజమైన దేవుణ్ణి ఎరిగి రక్షణ పొందాలో దానికి కూడా ఆయన అవకాశం ఇస్తున్నారు. ఇది ఒకటైతే, రెండవది దానియేలు 70 వారంలో ఈ ప్రవచనంలో మనం ధ్యానించున్నాము. ఈ 7 ఏళ్ల శ్రమల కాలం వచ్చేసి దేనికోసం అంటే దానికి దేవుని దగ్గర నుంచి 6 ఉద్దేశం ఉన్నాయి. 3 ఉద్దేశంలో యేసు ప్రభు వారు శరీరధారి వచ్చేటప్పుడే అది నెరవేర్పు వచ్చింది. ఇంకో 3 ఉద్దేశంలో ఎప్పుడు 7 ఏళ్ల శ్రమల కాలంలోనే ఇక్కడ నెరవేర్పుకు రావాలి. లేకపోతే యేసు ప్రభు వారికి ఈ క్షణం ఉంది కదా, ఈ క్షణం దీంట్లో ఎన్నో కోట్లలో ఒక్క భాగం సరిపోతుంది. ఇవన్నీ సరిచేసి సమానం చేసి నాశనం చేసి ఆయన రాజ్యం ఆయన తీసుకురావడానికి. మరి దేవుడి ప్రణాళిక అలా లేదు కాబట్టి 7 ఏళ్ల శ్రమల కాలంలో దేవుడు అనుకున్న ఇంకో 3 విషయములు, ఆ 3 ఉద్దేశములు నెరవేర్పుకు రావాలి. అందుకని 7 సంవత్సరములు అవసరం పడింది. ఇప్పుడు 5:8 ప్రకటన 5:8 ఇంకా వచనంలో టకటకటకాలు అలిపోతుంది. 5:8 ఆయన దాన్ని తీసి కొనినప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన స్వర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆమెన్. చూడండి, ఇక్కడ చాలా బాగా చెప్పబడింది. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఎవరు, యేసు ప్రభు వారు తండ్రి దగ్గర కుడి చేతి నుంచి ఆ గ్రంథమును తీసుకునేటప్పుడు ఇప్పుడు ఆ 4 జీవులను ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. 4 జీవులను అని చెప్పగానే మీరు ఏదో జంతువులని అనుకోవద్దు. దీని ముందు మనం ధ్యానించాము. దీని ముందు మనం 4వ అధ్యాయంలో
5వ అధ్యాయం ధ్యానించున్నాము. ఈ 4 జీవులు ఈ మొత్తం సృష్టి. ఎందుకంటే 4 జీవులకు ఒక్కొక్క సైడు ఒక ముఖం ఉంటుంది కదా. ఈ ముఖం వచ్చేసి ఒకటి మనిషి ముఖం, ఇంకోటి సింహం ముఖం, ఇలా ఆవు, ఇలా ఈ 4 ముఖములు ఉన్నాయి కదా. ఈ 4 ముఖములు వచ్చేసి సృష్టికి సంబంధించింది. సృష్టిలో ఉండే అన్నిటికి సంబంధించి 4 జీవులు పెట్టారు. ఈ 4 జీవులు అంటే సృష్టి అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆయన తీసుకున్నారు, గ్రంథములు తీసుకున్నారు. తీసుకునగానే ఈ 4 జీవులు అంటే సృష్టి మొత్తం. తర్వాత వీణలను, సృష్టి మొత్తం వీణలను, ధూప ద్రవ్యములతో నిండిన స్వర్ణ పాత్రములు, బంగారు పాత్రములలో, ఈ సృష్టి మొత్తానికి బంగారు పాత్రలలో ఏముందంట? ధూప ద్రవ్యములు ఉందంట. ధూప వేదిక అంటాం కదా, ఆ ద్రవ్యములు ఉందంట. పట్టుకొని ఉన్న ఆ 20 అంటే ఇక్కడ చూడండి, మొత్తానికి 2 విషయములు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి 4 జీవులు వీణలు పట్టుకుని 4 జీవులు కాదు, వీణలు అక్కడ ఉంది, దాని తర్వాత చెప్తాను. దాని ముందు ధూప ద్రవ్యములు అని ఉంది కదా, ఇది గుర్తుపెట్టుకోండి. నిండిన స్వర్ణ పాత్రములు అక్కడ ఉంది. తర్వాత ఆ స్వర్ణ పాత్రను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలు. 24 పెద్దలు ఎవరు అనేది మనం ముందే ధ్యానం చేస్తాము. ఏమని 24 పెద్దలు అనేది ఎవరు అంటే, ఈ లోకంలో యేసయ్య రాజ్యంలో యేసయ్యనే దేవుడు, యేసయ్యనే రక్షకుడు అని యేసయ్య కోసమే బతికి సంఘం ఎత్తబడే గుంపుల ఉండి, ఎత్తబడిన గుంపులు అక్కడప్పుడు యేసు ప్రభు వారితో ఉండే వాళ్ళ జనమంతా వాళ్ళని చెప్పడానికి 24 పెద్దలు అని మనం చూసాం. 24 పెద్దలు అనగానే అక్కడ 24 చైర్లు వేసి ఒక పెద్ద కూర్చునేది కాదు. మొత్తానికి సంఘం, ఈ సార్వత్రిక సంఘంలో ఎత్తబడిన గుంపులో ఎవరెవరు విశ్వాసం ఉన్నారో వాళ్ళందరినీ చెప్పడానికే 24 పెద్దలు అని చెప్పేది. వీళ్ళందరూ బంగారు పాత్రములు పెట్టుకుంటే దాంట్లో ధూప ద్రవ్యములతో కూడిన అనిసింది. ఈ ధూప ద్రవ్యములు ఏంటి అనేది తర్వాత మనకు చెప్తారు. అప్పుడు మనం చూద్దాం ఏముంది అని మనం చూద్దాం. ఇక్కడ ఈ ధూప ద్రవ్యములను పట్టుకున్న 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. అంటే ఇక్కడ చూడండి, తండ్రైన దేవుని కుడి చేతి నుండి ఆ గ్రంథమును యేసుప్రభు వారు తీసుకుని ఇటు తిరగగానే ఏమి జరుగుతుంది అక్కడ ఏం చెప్తున్నారంటే, ఆ 4 జీవులు సాగిలపడింది. అంటే సృష్టి మొత్తం సాగిలపడింది. తర్వాత 24 పెద్దలు బంగారు పాత్రములలో ధూప ద్రవ్యములు కలిగిన దాని పట్టుకున్న వాళ్ళు సాగిలపడిరి అనిసింది. ఎవరు? గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. యేసు ప్రభు వారి ముందు ఆ 4 జీవులు, సృష్టి మొత్తం, తర్వాత ఈ సార్వత్రిక సంఘం ఎత్తబడిన తర్వాత ఈ ఎత్తబడిన గుంపులు అంటే కోటాను కోటి ఆ విశ్వాసాల గుంపు అక్కడ ఉంది. వాళ్ళందరూ ఆ ధూప వేదికలతో ఏం చేశారు? యేసయ్య ముందు సాగిలపడిరి అని చెప్పేసి ఈ వచనం చెప్పింది. ఇప్పుడు ఆ ధూప ద్రవ్యములు ఏంటి అని ఇక్కడ ఏం చెప్పబడిందంటే, ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఎవరి ప్రార్థనలు? పరిశుద్ధుల ప్రార్థనలు. ఇక్కడ చాలా ముఖ్యంగా గమనించండి, పరిశుద్ధుల ప్రార్థనలే ఆ ధూప ద్రవ్యములు. 24 పెద్దలు పట్టుకున్న బంగారు పాత్రముల రూపంలో ఉండింది, అది దేవునికి వెళ్తుంది. అది ఏంటి అని చివరిలో ఏం చెప్పారంటే, అది ఏంటి? అది పరిశుద్ధుల ప్రార్థనలు. పరిశుద్ధులు అంటే ఎవరు? మనమే. ఎక్కడున్నాము ఇప్పుడు? ఈ వచనం జరిగేటప్పుడు ఎక్కడున్నాము? యేసయ్యతో ఉన్నాం. పైన సంఘం ఎత్తబడింది. ఎందుకంటే ప్రకటన 4వ అధ్యాయం 1వ వచనంలో సంఘం ఎత్తబడింది. ఎత్తబడితే ఇప్పుడు అక్కడే ఉన్నాం. మన అందరూ కలిసి ఆ ధూప వేదికలు ఏంటది? మన ప్రార్థనలు. ఇప్పుడు మనం చేసే ప్రార్థన, ఇప్పుడు కాదు, ఇప్పుడు నుంచి అంతవరకు చేసిన ప్రార్థనలు. దీన్ని కొంచెం లోతుగా మనం తీసుకుంటే ఏంటి అని చూస్తే, ఇక్కడ 5:8 కదా, 5:8 మన లోతుగా చూసుకుంటే ఈ 24 పెద్దలు పెట్టుకునింది. ఇప్పుడు ఈ వాసన ద్రవ్యములు అనిసింది కదా,
దీని ఇంగ్లీష్ లో వాడబడిన పదం ఆర్డర్. ఆర్డర్ అనేది, ఈ ఆర్డర్ అనే దీనికి గ్రీక్ పదం వచ్చేసి తూమి అమా. తూమి అమా, తుమ్మి మనిషి విన్నాం కదా, తూమి అమా అంటే వాసన ద్రవ్యం అని అర్థం. దీనికి అర్థం ఏంటి అంటే ఇది పరిశుద్ధుల ప్రార్థన అలా దేవునికి వెళ్తుంది. పరిశుద్ధుల ప్రార్థన అంటే ఇక్కడ ముఖ్యంగా మనం చూడవలసింది పరిశుద్ధుల ప్రార్థనను ధూపవేదిక లేకపోతే వాసన ద్రవ్యం అని చెప్తారా అంటే చెప్తారు. ఎక్కడ? కీర్తనలు 141:2 దావీదు ప్రార్థన చేసేటప్పుడు అలాగే చెప్తాడు, నా ప్రార్థనను వాసన ద్రవ్యం లాగా నువ్వు అంగీకరించు అని చెప్పేసి అక్కడ రాయబడింది. మీరు చదివితే మీకు తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి ఒక 2 విషయములకు మనకి కనెక్షన్ కావాలి. ఏం కనెక్షన్ అంటే బంగారు పాత్రంలో ఉండేది పరిశుద్ధుల ప్రార్థన. దానికి యేసు ప్రభు వారు ఆ గ్రంథం తీసుకురావడానికి సంబంధం ఏంటి? అంతేకాదు, ఎందుకు రాయబడాలి అక్కడ? యేసు ప్రభు వారు తండ్రి దేవుని యొక్క కుడి చేతి నుంచి ఆ గ్రంథమును తీసుకుని రాగానే వీళ్ళందరూ ఇలా సాగిలపడుతున్నారు. సృష్టి సాగిలపడింది, విశ్వాస గుంపు అంతా అక్కడ ఉంది, వాళ్ళందరూ బంగారు పాత్రమున వాసన ద్రవ్యములతో సాగిలపడినంటే ప్రార్థనలు అక్కడ యేసయ్యకు వెళ్తుంది. అంటే దానికి అర్థం ఏంటి, దాని సంబంధం ఏంటి అని చూస్తే సంబంధం ఏమనగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది బాగా అర్థం చేసుకోండి. చాలా లోతుగా చెప్తున్నాను, వినండి. యేసు ప్రభు వారు ఏ రోజు, ఇప్పుడు ఈ వచనం చదువుతున్నామే, ఇది ఎప్పుడు జరగబోతుందో, ఇంకా జరగల, ప్రకటన గ్రంథం ఇంకా జరగల, ఇది ఏ రోజు జరగబోతుందో అది జరగడానికి కారణమే 2000 సంవత్సరాల నుంచి మనం చేసే ప్రార్థనలు. ఏంటి? 2000 సంవత్సరం నుంచి యేసుప్రభు వారు వధింపబడిన గొర్రెపిల్ల ఇప్పుడు ఎన్ని సంవత్సరములు అయింది? 2000 సంవత్సరం పైచిలుగా ఇప్పుడు అయింది. అక్కడి నుంచి మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నామా? ఏమని చేస్తున్నాము? నేను ఉదాహరణగా చెప్తా. యేసుప్రభు వారు ఏం చేశారు? మత్తయి 6వ అధ్యాయంలో 9వ వచనంలో మీరు ప్రార్థన ఇలా చేయండి అని చెప్పేసి నేర్పారు కదా. ఆ ప్రార్థనలో 6వ అధ్యాయం 9వ వచనంలో ఏం చెప్పింది? పరమందున్న మా తండ్రి, నీ నామం గణపరచగడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ సిద్ధం పరలోకమందు జరుగునట్లు ఈ లోకమందు కూడా జరుగును గాక. ఇదేనా? ఓకే. ఇప్పుడు దేవుని చిత్తం జరగాలంటే దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తం అనేది యేసు ప్రభు వారు ఈ లోకమును రక్షించాలి, ఈ సృష్టిని రక్షించాలి అంటే ఆయన యూదా గోత్రపు సింహంగా ఉన్నా గాని వధింపబడిన గొర్రెపిల్లగా రావాలి. వధింపబడిన గొర్రెపిల్లగా వచ్చి గెలుపు పొందాలి. గెలుపు పొందిన తర్వాత తండ్రి దగ్గర ఉండే శక్తి, బలం, అధికారం అన్ని ఆయన చేతికి రావాలి. ఆయన చేతికి రావాలంటే ఏం కావాలి? మన ప్రార్థనలు కావాలి. అందుకే యేసు ప్రభు వారు ఇలా ప్రార్థన చేయండి, పరలోకం ఉండే తండ్రి దేవుని రాజ్యం ఇక్కడ కూడా రావాలి అంటే మీరు ఈ ప్రార్థన చేస్తేనే ఈ పనులన్నీ జరుగుతుంది. ఇప్పుడు యేసు ప్రభు వారు 2000 సంవత్సరముల పైకి మన చేసిన ప్రార్థనలు మీరు ఎప్పుడున్నా చూడండి, మీరు ఎలా ప్రార్థన చేసి ఉంటారో ఏమో తెలియదు, ఈ ఒక్క విషయం మాత్రం మీరు చెప్పింటారు. అందరూ కూడా ఏం చెప్పింటారో తెలుసా? తండ్రి అన్ని చెప్పేసి, తండ్రి నా చిత్తం కాదు మీ చిత్తమే నెరవేరును కాక చెప్పేవా లేదా? యువర్ విల్ బి డన్ అని వింటాం, అందరు చెప్పింటాం. ఈ రోజు ఇది ఆయన చిత్తం. ఏ చిత్తం? అది నెరవేర్పుకు రావాలంటే 2000 సంవత్సరం నుంచి మీకు తెలియకుండా, నేను తెలియకుండా ఈ ప్రార్థన మనం చేశాం. తండ్రి నీ చిత్తమే నెరవేరును కాక, యేసయ్యా నీ చిత్తమే నెరవేరును కాక. ఈ రోజు నెరవేరింది. ఏ రోజు? ప్రకటన గ్రంథం 5వ వచనం ఈ 8వ వచనంలో వచ్చేటప్పుడు యేసు ప్రభు వారు తీసుకున్నారు, అధికారం, శక్తి, బలం అన్ని పొందారు. ఇప్పుడు ఆయన చేతికి వచ్చింది. ఈ సృష్టి మొత్తానికి రక్షణ కలగాలంటే ఆయన చేతికి వచ్చింది. దీనికి మన ప్రార్థనలే. ఈ ప్రార్థనలే ఆ వాసన ద్రవ్యంగా 24 పెద్దలు బంగారు పాత్రలో పెట్టి దేవునికి యేసయ్యకు ఇస్తున్నారు. ఇదిగో మా ప్రార్థన అనేది. ఎన్ని సంవత్సరం నుంచి?
2000 సంవత్సరాల నుంచి ఇచ్చారు, ఇప్పుడు ఇస్తున్నారు. ఆయనకు అది ఇంగ్లీష్లో చెప్తారు స్వీట్ అరోమా, అంటే మంచి వాసన వచ్చే ఆ ప్రార్థనలే ఆయనకి అంత మంచి వాసన అని చెప్పేసి. అంటే మనకి తెలివి ఉంటే మనం ఏం చేస్తాము, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు ప్రకటన 5:9 ప్రకటన 5:9 చదువుతున్నాను. ఆ పెద్దలు నీవు ఇక్కడ ప్రకటన 5వ అధ్యాయంలో 9వ వచనమును 10వ వచనమును పాట, ఆ పెద్దలు పాడిన పాట కూడా మామూలు పాట కాదు, కొత్త పాట. ఇంగ్లీష్లో న్యూ సాంగ్ అంటారు. నేను దాని ఉదాహరణతో చెప్తాను, మీకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, కొత్త విషయం కూడా ఉంటుంది. 9వ వచనం 10వ వచనం రెండు కలిపి అది పాట, నేను రెండు కలిపేసి అవుతాను. చూడండి, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు అని పాడుతున్నారు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి 10వ వచనం మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురుని కొత్త పాట పాడుదురు. ఏంటి? కొత్త పాట పాడుదురు. ఇప్పుడు కొత్త పాట అనగానే మీకు ఒకటి చెప్పేసి ఆ తర్వాత నేను మీకు చెప్తాను ఈ కొత్త పాట అనేది ఏంటి అని చూస్తే, ఇప్పుడు ఈ వచనంలో 9వ వచనంలో 3 భాగాలుగా మనం చూస్తే మొదటి భాగం వచ్చేసి ఏం చెప్తుంది అని చూస్తే, యేసు ప్రభు వారు అర్హుడు ఎలా అయ్యారు అని చెప్పేసి, దేనికి ఆ గ్రంథమును తీసి ముద్రలు విప్పడానికి ఎలా అర్హుడయ్యారు మొదటి భాగం చెప్తే, రెండో భాగం ఆయన ఎలా అర్హుడయ్యారు అంటే ఆ వధింపబడిన గొర్రెపిల్లగా సిలువ మరణం గురించి, ఆ రిడెంప్టివ్ వర్క్ గురించి ఇక్కడ చెప్పబడింది. మూడవది అది మనకి ఎలా తాకింది అంటే మనకి రక్షణ కల్పించింది కదా, దాని గురించి చెప్పబడింది. మరి ఇక్కడ ఈ కొత్త పాట అనగానే దీన్ని ఏం చెప్పాలి? 10వ వచనం చివరిలో కొత్త పాటను చూసాం. ఇది ఏంటి అంటే, ఇప్పుడు యేసుప్రభు వారు పుట్టేటప్పుడు బాగా మీరు గుర్తుపెట్టుకుంటే, యేసుప్రభు వారు పుట్టేటప్పుడు దూతలు పైనుంచి వచ్చి పాట పాడుతారు, దాన్ని కొత్త పాట అంటారు. ఈ కొత్త పాట అనేది ఎందుకు అనేటప్పుడు, యేసుప్రభు వారు అప్పుడు ఆ కొత్త పాట పాడేటప్పుడు, యేసుప్రభు వారి గురించి పాడేటప్పుడు అక్కడ ఒక యుగం ప్రారంభమైంది, సంఘయుగం ప్రారంభమైంది. అయిందా లేదా? సంఘయుగం అక్కడ యేసుప్రభు వారి పుట్టుకతో ప్రారంభమైంది. మరి ఇప్పుడు కొత్త పాట పాడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ కొత్త పాట పాడితే ఇక్కడ ఒక యుగం వచ్చేసి ప్రారంభం అవుతుంది. ఏ యుగం అది? ఆలోచన చేయండి. యేసుప్రభు వారి దగ్గర అధికారం వచ్చింది. ఈ అధికారం బట్టి ఆయన ఏం చేయబోతున్నారు? ఈ పాత భూమి దీన్ని నాశనం చేసి కొత్తగా ఒక 1000 పరిపాలనల ఇంకో యుగముకు మనం వెళ్ళబోతున్నాము. దాని మనకి ఇది చెప్పింది. ఇప్పుడు 5:10లో మనం 9-10 రెండు పాటలాగా మనం చూసుకున్నాము. 10వ వచనంలో ఏముంది అని చూసేటప్పుడు, యేసు ప్రభు వారు ఏం చేసినా కానీ, ఇక్కడ చూడండి, మనం ఈ లోకంలో మనం ఏమనుకుంటున్నామంటే, నేను పుట్టాను, నేను చదివాను, నేను అది చదువుకున్నాను, ఇది చదువుకున్నాను, నేను ఆ ఉద్యోగం చేస్తున్నాను, లేకపోతే ఈ వ్యాపారం చేస్తున్నాను, నేను అంత సంపాదించి ఇంత సంపాదించి ఈ లోకంలో దీన్ని సాధించాను, అది సాధించాను, నేను పెద్ద ఇంజనీర్ అయ్యాను, పెద్ద డాక్టర్ అయ్యాను, లేకపోతే నేను గొప్ప ధనవంతుని అయ్యాను, నేను నా దగ్గర అది ఉంది ఇది ఉంది, ఇవన్నీ మనం సాధనగా అంటే మనం సాధించము అని చెప్పేసి మనం అనుకుంటున్నాము. మరి చివరికి జరగబోయేది, యేసయ్య పెట్టే ప్రతి మెట్టులో మన జీవిత మార్పులు ఉన్నాయి. అది మీరు అర్థం చేసుకోండి. మీరు ఏమైనా చేసుకోండి, ఈ లోకంలో మీరు ఏం చేసుకున్నా కానీ యేసు ప్రభు వారు ముందు అడుగు పెట్టే ప్రతి మెట్టులో మన జీవితాలు ఇక్కడ మారిపోతాయి. ఇక్కడ కూడా అదే చెప్పబడింది. ఏంటింది? 10వ వచనంలో ఏం చెప్పబడింది? అదే చెప్పబడింది. ఇక్కడ చూడండి, ఇంకోసారి మీకోసం 10వ వచనం చదువుతున్నాను, ఆ తర్వాత మనం మాట్లాడుతాం. మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను, వారిని అంటే ఎవరిని? మనకే. ఇక్కడ ఈ లోకంలో మనను ఆయన కోసం మనను ఆయన విశ్వాస జీవితంలో ఒక ఏర్పరిచి ఆయన కోసం ఆయన ఎంచుకుని ఆయన ఏం చేశారు? మనను ఒక రాజ్యముగాను, దాని తర్వాత యాజకులుగాను, ఆయన కోసం యాజకులుగాను
చేసితివి అని చెప్పేసి ఎవరు మాట్లాడుతున్నారు? 24 పెద్దలు మాట్లాడుతున్నారు. అంటే యేసయ్య దానికోసమే ఈ సృష్టి చేశారు, దానికోసమే వచ్చారు. యూదా గోత్రపు సింహం నుంచి వధించబడిన గొర్రెపిల్లగా మారారు, వచ్చి ఆ పని చేశారు. అది మన జీవితంలో మార్పు తీసుకురావడానికి. ఇక్కడ కూర్చుని నేను అది సాధించాను, ఇది సాధించాను, నేను అంత గొప్పవాడిని, ఇంత గొప్పవాడిని, నా దగ్గర అంత ధనం ఉంది, ఇంత ధనం ఉంది, అది కాదు ఇక్కడ. ఏ ఉన్నా కానీ చివరిలో, ఎందుకంటే గనుక వారు భూలోకమందు ఏలుదురు. ఎవరు? యేసుప్రభు వారు ఏ మెట్టేసి యేసుప్రభు వారి పైన విశ్వాసం పెట్టి యేసుప్రభు వారు తనతో తీసుకెళ్లిన గుంపులో ఎవరు ఉన్నారో వారు ఈ భూలోకమంతా ఏలుదురు. అంటే రేపు యేసయ్య రాజ్యంలో ఈ లోకమును ఏలేది ఎవరు? ఈ లోకమును పరిపాలించేది ఎవరు? ఈ లోకమును రూల్స్ చేయబోయేది ఎవరు? ఈ విశ్వాస గుంపే. ఇప్పుడు ఆ విశ్వాస గుంపులో ఉండాలని ఇక్కడ బతకాల, లేదు నేను ఇది సాధించాను, అది సాధించని ఇక్కడే ఉండిపోవాలా? అది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని ఈ న్యూ ఏజ్, ఈ కొత్త ఒక యుగం వచ్చేసి ఇది ప్రారంభం అవుతుంది. దానికే ఈ కొత్త పాట దానికే. అందుకే ఇప్పుడు మన సంఘంలో చూడండి, మిగతా సంఘంలో మనకి తెలియదు కానీ మంచిగానే ఉంటుంది. మన సంఘంలో మనం ఏం చేస్తున్నామంటే ప్రతి వాక్యం నేర్పేప్పుడంతా ఆ వాక్యం మన జీవితంలో ఏం తీసుకురావచ్చింది, మన జీవితంలో ఏ మార్పు మనం తీసుకురావాలి, ఆ వాక్యము అనుసరించి మనం యేసయ్య ఎత్తబడి గుంపులో ఉండాలంటే మనం ఏం చేయాలి ప్రతిసారి మన సంఘంలో ఎందుకు చెప్తున్నామంటే కారణం ఇదే. ఎందుకంటే ఆ వాక్యం అనేది యేసుప్రభు వారు, ఆ యేసుప్రభు వారిని మనం తీసుకుంటేనే మనకు మార్పు వస్తుంది. రేపు ఆయన పోలికలో మనం వెళ్తాము. ఇప్పుడు ప్రకటన 11-12 2 వచనములు కలిపి చదువుతున్నాను. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతలు స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. 2 వచనం, మొదటి వచనం చదివినా, ఇప్పుడు 2వ వచనం. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. చూసారా? ఎవరు చెప్తున్నారు? దేవదూతలు చెప్తున్నారు. అక్కడ పరలోకంలో దేవదూతలు చెప్తున్నారు. 11వ వచనంలో ఏం చెప్తున్నారంటే, అక్కడ అపోస్తలుడైన యోహాను ఏం చూస్తున్నారంట, కోట్ల కొలదిగా ఉండే దేవదూతలు ఈ పాట పాడిన తర్వాత వచ్చి వాళ్ళు పెద్ద స్వరముగా యేసు ప్రభు వారిని హెచ్చించి మాట్లాడింది ఇప్పుడు మనం చూసింది. ఎందుకు ఈ దేవదూతల ఈ గుంపు ఆ కొత్త పాట అయిన తర్వాత వచ్చారంటే, ఆ కొత్త పాట ఏమని పాడారు వాళ్ళు? కొంచెం అర్థం చేసుకోండి. కొత్త విషయం చెప్తున్నా. కొత్త పాట వాళ్ళు ఎందుకు పాడారు? 24 పెద్దలు ఎవరు? మనమే, విశ్వాస గుంపే. కొత్త పాట ఎందుకు పాడారు అంటే యేసు ప్రభు వారు రక్షణ ఇచ్చి వాళ్ళని తీసుకున్నారు కాబట్టి ఇంక మీద రాబోయే జీవితం గురించి కొత్త పాట వాళ్ళు పాడారు. మరి వీళ్ళగా రక్షణ లేదు కదా, ఎవరికి? దూతలకు లేదు కదా, ఏంజల్స్కి లేదు కదా. అందుకని పాట ఆయన వాళ్ళు పాడాల్సిన అవసరం లేదు. దూతలకు రక్షణ లేదు. వాళ్ళు తప్పు చేస్తే నరకం, అంతే. శిక్ష చాలా ఘోరంగా ఉంటుంది, అంతే. వాళ్ళ రక్షణతో ఏమి లేవు. అందుకే వాళ్ళు మహిమ శరీరంలో ఉన్నారు. మనకి మట్టి శరీరం నుంచి మనను ఒక చిన్న మార్పు నొంది ఆ తర్వాత దేవుడు యేసయ్య పోలికలు జీవించమని పెట్టి, ఆ తర్వాత యేసయ్య పోలికలు ఎవరు జీవించారో వాళ్ళు మాత్రం తీసుకెళ్లి మహిమ శరీరం ఇవ్వబోతున్నారు. అందుకని మనకి రక్షణ, దేవదూతలకు రక్షణ లేదు. అందుకని వాళ్ళు అలా స్వరమెత్తి యేసయ్యను హెచ్చించి పొగడి మాట్లాడుతున్నారు. వాళ్ళ లెక్క కోట్ల కొలది ఉండిందంట. అంటే అక్కడ ఇంగ్లీష్లో చూస్తే ఏం పదం వాడబడింది అంటే 10,000 times 10,000. అంటే ఇప్పుడు మనం 4 వేసుకుని పైకి 2 రాస్తే 4ని 2 సార్లు వేసి దాన్ని మల్టిప్లై చేస్తే 4 × 4 16 వస్తుంది కదా. ఇలాగా 10,000 రాసుకోవాలి. దాని పైన కూడా 10,000 రాసుకుంటే ఎంతని తెలుసా మనకు? ఛాన్సే లేదు. అది మాత్రం కాదు, అండ్ ఇంకా thousands of thousands అంటే ఇంకా వేలు అంటే దాని పైన ఎన్ని వేలని మనకు తెలియదు. కోట్ల కొలది, తెలుగులో చెప్పేసారు సింపుల్, కోట్ల కొలది. ఇప్పుడు మీరు ఒక విషయం ఆలోచన చేయాలి, సీరియస్గా ఆలోచన చేయాలి. ఏం తెలుసా? ఈ కోట్ల కొలది ఉండే దేవదూతలు అక్కడే ఎంతమందిని మనం లెక్కబట్టలేము.
ఇప్పుడు దీంట్లో కాదు, దీనికైనా ఎక్కువ ఉండేటప్పుడు సాతానుడు 3వ వంతు తీసుకుని భూమి పైన పడ్డాడు. ఎంత చాలా షాకింగ్ విషయం అన్నమాట ఇది. ఇప్పుడు కోట్ల కొలది లెక్కబట్టలేనంత అంత దేవదూతలు అక్కడ ఉంటే, దీని ముందు ఇంకా అది 2 వంతులు అది. ఇంకో వంతు ఎక్కడుంది? భూమిలో. సాతాను తీసుకొచ్చి ఈ 3 కలిపితే ఎంత ఉంటుంది? దీంట్లో ఒక వంతు ఇప్పుడు ఎక్కడుంది? ఇక్కడ లోకంలో ఉంది. మామూలుగా ఉంటాడా సాతాను? యేసయ్య పోలికలు రావాలంటే తరిమి కొడతాడు, మామూలుగా కొట్టడు. మరి వాడు కొట్టేదంతా డైరెక్ట్ ఏం చేయలేడు, వాతావరణం కల్పిస్తాడు. ఈ లోకంను ఎంత అందంగా పెట్టి చూడగానే దాంట్లో పడిపోవాలి, వినగానే పడిపోవాలి, తలుసుకోగానే పడిపోవాలి. దీన్ని ఏమేమి చేయాలో మొత్తానికి ఈ లోకంను రంగులుగా మారుస్తాడు. యేసయ్య బిడ్డలను, విశ్వాసులను పడగొడతాడు. అది వాడి పని. అంతమంది కోట్ల కొలది ఇక్కడ దించాడు వాడు. అంతమందిని అక్కడి నుంచి మోసం చేసి వాటితో తీసుకొచ్చి ఇక్కడ ఈ లోకంను చుట్టూ తిరుగుతున్నాడు. మనం చాలా కేర్ఫుల్గా ఉండాలనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. 13-14 చదువుతున్నాను. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి కిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనుడై వానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాకని చెప్పుట వింటిని. అంటే ఎవరు? అంతటా పరలోకమందును, అంటే పరలోకం ఉన్న వాళ్ళను, ఈ భూలోకంలో ఉన్న వాళ్ళను, భూమి కింద అంటే మొత్తాన్ని సృష్టి మొత్తం అందరు కూడా ఎవరికి? సింహాసనం ముందు కూర్చున్న తండ్రి అనే దేవునికి గొర్రె పిల్లగును ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఉన్నవాడికి స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాకని చెప్పుట వింటిని అని చెప్పారు. ఇక్కడ దాని తర్వాత 14 కూడా చదివేస్తాను. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా, అంటే సృష్టి మొత్తానికి తండ్రిని దేవుణ్ణి యేసయ్యను పొగడుతుంటే, హెచ్చిస్తుంటే ఈ 4 జీవులు ఏది మరి? అది కూడా సృష్టిలో ఉండేది. మొత్తం సృష్టి 4 జీవులను ఆమేన్ అని చెప్పిందంట. అని చెప్పగా ఈ పెద్దలు ఉన్నారే 24 పెద్దలు, వీళ్ళు ఏం చేశారు? సాగిలపడిరి. ఎవరికి? తండ్రి అనే దేవుని ముందు, గొర్రెపిల్ల యేసయ్య ముందు సాగిలపడిరి అని ఇక్కడ ఉంది. ఇప్పుడు 14 వచనంలో అయిపోయింది. ఈ 4 జీవులు అనగానే మొత్తం సృష్టినే 4 జీవులు అంటారు. ఈ 4 జీవులను మొత్తానికి అక్కడ సాష్టాంగ పడి 24 పెద్దలు కూడా ఏం చేస్తున్నారు? 4 జీవులు ఆమెన్ అనగా 24 పెద్దలు కూడా ఏం చేశారు? మొత్తాన్ని ఈ 4 జీవులు అనగానే 1, 2, 3, 4 అన్ని సృష్టిని చెప్పడం. వీళ్ళు ఆమెన్ అనగానే 24 పెద్దలు ఎవరు? మనమే. ఎత్తబడిన గుంపు అక్కడ కోట్ల కొలది ఉన్నారు. వీళ్ళు కూడా ఏమన్నారు? సాగిలపడిరి ఇద్దరి ముందు అని చెప్పేసి. ఇప్పుడు ఇది అవ్వగానే దీని తర్వాత వచ్చేది దీని క్లైమాటిక్ ఈవెంట్ అంటారు. అంటే ముగింపు వస్తుంది కదా, అది ఇక్కడ ప్రారంభం అవ్వబోతుంది. ఏది? 6వ అధ్యాయం 1వ వచనంలో యేసు ప్రభువు మొదటి ముద్ర విప్పుతారు. విప్పగానే అక్కడ తెల్ల రంగు గుర్రం వస్తుంది. ఇప్పుడు ఈ గుర్రంలో వచ్చేవాడు అంత్యక్రీస్తు. ఈ అంత్యక్రీస్తును ఇశ్రాయేల్ వాళ్ళు ఏమంటారు? ఈయననే మనకి మెస్సయ్య అనికిని ఆహ్వానం చేసి వాటితో ఒడంబడిక చేస్తారు కదా. ఇదే వచ్చే వారం నుంచి మనం స్టార్ట్ చేస్తాము. మరి ఇక్కడ చూస్తే ఈ అంత్యక్రీస్తు అంటాం కదా, దీన్ని ఆంటీ క్రైస్ట్ అంటాం. ఆంటీ అంటారు కదా, ఆంటీ అంటే ఆంటీ కాదు, అంటా అంటారు. దాన్ని ఆంటీ అని చెప్పరు ఎప్పుడు కూడా, అంటా క్రైస్ట్ అంటారు. ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్ళు కూడా అంటా క్రైస్ట్ అంటారు. ఈ అంటా అనడానికి ఒక్క అర్థం కాదు, 2 అర్థములు ఉన్నాయి. అది వచ్చే వారం నుంచి మన ధ్యానంలో మనం మొదలు పెడతాం. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా.